చాలా రోజుల తర్వాత ఒక పండగ అంటే ఒక నందమూరి ఫ్యామిలీ వాళ్ళకు ఒక పండగ లాంటిది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారికి మరీ అంత గుర్తింపు లేదనైతే నేను అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత రక్తం ఎట్టిపోతుంది, బ్లడ్లోనే అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అనిపించింది అన్న. నాకు పీక్స్ అంటే పీక్స్ అనిపించింది. ఒక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ ఎలా అయితే యాక్ట్ చేస్తాడో చింపేశాడు. ఇన్ని సినిమాలు వేరే అనిపించినా కూడా ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. స్టోరీ లైన్ చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. వాళ్ళు డైరెక్టర్ చూపించిన విధానం కానీ కొన్ని సీన్లు అయితే అసలు అరే ఈ సీన్ వచ్చిందేంటి, నెక్స్ట్ ఏమైంది అనే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసి స్టోరీలోకి తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళిన విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మన హీరోయిన్స్ అయితే సంయుక్త మీనన్ గారు, మాల్విక నాయర్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళ యాక్టింగ్ కానీ, విలన్స్ చేసిన రోల్స్ కానీ, బ్రిటిషర్స్ గురించి చూపించిన విధానం, ప్రొడక్షన్ వాల్యూస్, ఆ లొకేషన్స్ అన్నీ చింపేశారని ఎక్కడ ఏం తగ్గలేదు. కాకపోతే కొన్ని సీన్లలో ప్రాపర్ డైరెక్టర్ ఉండి చేసుంటే ఇంకా బాగుండేమో, మించిన హైప్ వచ్చేదేమో అన్న కొంచెం కొన్ని చోట్ల అనిపించినా కూడా మిగతా సీన్లన్నీ వేరే లెవెల్. ఆ మ్యూజిక్ ఎవడు కొట్టాడో కానీ బాబు, ఒక్కొక్క డైలాగ్ వెనక బీజిఎం వస్తుంటే దల్లాడిపోతుందన్న. దడ మామూలు దడ కాదు అసలు. ఆ యాక్టింగ్ అసలు లాస్ట్లో ఫైట్ ఉంటుందన్న, మనమే దేశం కోసం పోరాడుతున్నాం అనే ఫీల్ అయితే క్రియేట్ చేశారు. నాకు అది చాలా బాగా అనిపించింది. మెయిన్గా చెప్పాలి, థియేటర్లో సినిమాలు చూడండి, మంచి సినిమాలకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అన్న, మార్వెలస్, విజువల్ అయ్యాలని ఉంది. థియేటర్లో అయితే పేపర్లు చింపేసుకొని పైకి ఇసిరేంత సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చారు. నేను ఎర్లీ మార్నింగ్ ఆకలితో వచ్చాను. మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టారు కళ్యాణ్ రామ్ గారు. డైరెక్టర్ గారు యాక్సెప్ట్ సార్, మీరు ప్రతి సీన్ ఎక్కడ బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ ఎక్సలెంట్ చేశారు. యాక్చువల్ ఎడిటింగ్ అక్కడక్కడ బోర్ కొడుతుంది, అక్కడ ఏ సీన్ కట్ చేయాలో తెలియక ఎడిటింగ్ మార్చేస్తుంటారు. ఈ సినిమాలో అలాంటి ఎడిటింగ్ మాత్రం బాగా చేశారని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కూడా అలా బాగుంది అన్న. బాగోలేదంటే అది వాళ్ళ ఒపీనియన్ అన్న. ఈ సినిమా చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను కాబట్టి మీ ముందుకు వచ్చి హ్యాపీగా చెప్తున్నాను. కొన్ని అమిగోస్తో పోల్చేద్దన్న. అట్లా అయితే మరి కొన్ని సినిమాలు చాలా వరకు ఉంటాయి కదన్న. సల్మాన్ ఖాన్కే ఫ్లాప్లు ఉన్నాయన్న, షారుఖ్ ఖాన్కే ఫ్లాప్లు ఉన్నాయి. అట్లా అయితే మరి కళ్యాణ్ రామ్కి ఏమన్నా, ఆయన యూఎస్లో ఎంఎస్ చేశాడు, ఆయన కాల్ మీద కాల్ వేసుకున్నా చాలు. కానీ ఆయనకు ఒక కొన్ని సీన్లు బింబిసారాలో లాగున్నాయని అంటున్నారు, ఏమంటారు? సారీ, నేను బింబిసారా చూడలేదన్న. హైలైట్ అయితే మాత్రం ట్విస్ట్లు అన్న సూపర్గా ఇచ్చారు. రేస్ మూవీలో బాలీవుడ్లో ట్విస్ట్లు ఉంటాయి, చాలా బాగుంటాయి ట్విస్ట్లు అందులో. రేస్ మూవీలో ఆ తమిళలో కూడా విశాల్ మూవీస్లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. అంతకు మించిన ట్విస్ట్లు ఇచ్చారంటే తెలుగు మూవీలు ఈ మూవీలోనే చూసా. మంచి ట్విస్ట్లు ఉన్నాయి. సంయుక్తమైన యాక్టింగ్ బాగానే ఉందండి, చాలా బాగుంది. ఫ్రీడమ్ ఫైటర్ గురించి బాగాలేదు అని అంటారు కదా, అలా కొడుకుల మాటలు వినగర్రి బాగాలేదని చెప్తే. సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంటుంది కాదని అంటే, కొద్దిగా లాగవుతుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్నా, సెకండ్ హాఫ్ ఉంటుంది చూడు. కళ్యాణ్ అన్న నువ్వు హ్యాట్స్ ఆఫ్ అన్న. సినిమా స్టోరీ సెలెక్షన్స్ అయితే హైలైట్ అన్న. ఒకప్పుడు ఫ్లాప్ ఉన్న హీరో అని చెప్పి ఇప్పుడు అన్ని హిట్స్ అన్న. నీతో పాటు కొత్త డైరెక్టర్లు, కొత్త అందరికీ అన్న నీ సెలెక్షన్స్ అయినా ఏదైనా ఎంతనైనా నందమూరి ఫ్యామిలీ అని చెప్పి చూపిస్తారన్న. యాక్టింగ్ ఎలా ఉంది తెలుసా అన్న, బ్లడ్డే అంత బాగుందన్న. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ ఇప్పటికి చూడలే నేను, అంత బాగుంది. యాక్షన్ డెలివరీ, ఇంకా డైలాగ్ డెలివరీ పుట్టిందా అని ఇంట్లో అనిపిస్తుంది నాకైతే. అలా డైలాగ్ డెలివరీ ఉంటుంది అన్న, ఒక్కొక్కటి నాకైతే మైండ్ బ్లోయింగ్ అన్న. సల్లారు వేరు, ఇది వేరు. ఆ మించి ఉంది, ఈ మించి ఉంది, దాని మించి ఉంది, దీని మించి ఉంది, అది వద్దు. మించింది ఉంది, మన మించింది ఉంది, అది వద్దు. ఇది డెవిలే. సల్లారే వచ్చే త్రిబులారే ఎవరిది ఆలేదే, అంతే. అర్థమైందా అన్న? సముద్ర హీరోయిన్ కూడా క్యారెక్టర్ ఆఫ్టర్ లాంగ్ టైం హీరోయిన్ది కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. హీరోయిన్ కూడా ఒక మంచిగా ఏంటంటే క్యారెక్టర్ ఎలా అంటే ఆమె రోల్ మంచిగా ఉంది, ఆల్మోస్ట్ అంతా మంచిగా ఉంది. హీరోయిన్లను ఎక్కడ అన్నింటిలో కొన్ని సినిమాలలో రీసెంట్గా మనం హీరోయిన్లను కొద్దిసేపు ఉంటే దుంకుతే ఎగురుతే పోతాయి, అట్లా లేదు ఈ సినిమాలో. చాలా బాగుంది. హీరోయిన్ రోల్ ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంట్. సోది కొట్టిన ఫస్ట్ హాఫ్ అని వెళ్ళిపోకరి సీట్లతోని, సెకండ్ హాఫ్ చూడరే మైండ్ అలా ఉంటుంది అన్న. బీజిఎం చాలా బాగుంది అన్న.